మన రక్షకుడైన క్రీస్తు యేసు నామమున అందరికీ వందనములు. మన దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ఈ దినం మనం సజీవంగా ఈ భూమి మీద నిలిచి ఉన్నామంటే దానికి కేవలం మన దేవుడే కారణం. అందును బట్టి మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఎందుకనగా ఈ నెలలో 12వ తేదీన జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఎంతోమంది మరణించిన సంగతి చాలామందికి తెలిసిన విషయమే. ఈ ప్రమాదం ఎన్నో వందలాది మంది జీవితాలలో తీవ్ర విషాదం నింపింది. మరి ఈ దుర్ఘటన యొక్క వివరాలను మనం చూసుకుంటే, అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే మేఘాని నగర్లో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 2 అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న 24 మంది మెడికల్ స్టూడెంట్స్ మరణించారు. అలానే ప్రమాదం జరిగే సమయంలో ఆ విమానంలో 242 మంది ఉన్నారని ఎయిర్ ఇండియా తెలిపింది. దీంతో ఆ ఘోర ప్రమాదంలో మొత్తం విమానంలో ఉన్నవారు, భవనంలో ఉన్నవారు కలిపి 265 మంది ఎంతో ఘోరంగా మరణించారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలో భారతీయులు, బ్రిటిష్ పౌరులు, పోర్చుగీస్ వారు, కెనడియన్స్ ఉన్నారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. దేవుని కాపుదలను బట్టి భారత సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడైన 38 ఏళ్ల రమేష్ అనే వ్యక్తి ప్రమాద సమయంలో తాను కూర్చున్న సీట్ విమానం నుంచి విరిగి కింద పడిపోవడం వలన రక్షించబడి సజీవంగా ఉన్నాడు. అలానే ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం అయిన విజయ్ రూపాని కూడా మృతి చెందారు. అక్కడ కాలి బూడిదై పడి ఉన్న వందల మృతదేహాలను చూస్తే ఎవరిదో గుర్తుపట్టలేనంత భయానక స్థితిలో ఉండడం విచారకరం. విమానంలో ఎక్కి గమ్యం చేరుకుంటామని భావించి దారిలోనే మరణించిన వారందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. భార్యాభర్తలు 3 పిల్లలను తీసుకొని లండన్లో స్థిరపడాలని బయలుదేరిన కుటుంబం ఒకరిదైతే, భర్త పుట్టినరోజు కొరకు లండన్కి బయలుదేరిన మహిళ ఒకరు. అలానే తన కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా నేను లండన్కి వెళ్తున్నా అని చెప్పిన ఎయిర్ హోస్టెస్ ఒక ఆమె, మరియు క్రొత్తగా పెళ్ళైన నవవధువు. ఇలా ఎంతోమంది ఎన్నో కారణాలతో విమానం ఎక్కి ఇంకా గమ్యం చేరుకోకుండానే తమ కుటుంబ సభ్యులకు ఆనందంగా చెప్పిన సమాచారమే చివరి సందేశం అవుతుందని గ్రహించలేక క్షణాలలోనే మరణించారు. దీనిని బట్టి చూస్తే మరణానికి చిన్న పెద్ద అనే తేడా లేదు. సామాన్యుడు మరియు అధికారి అనే తారతమ్యం లేదు. మన జీవితంలో మరణం ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. మరి ప్రమాదకరమైన సంఘటన గూర్చి మనం బైబిల్లో పరిశీలిస్తే, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు అని దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది. ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిసే దేవుడు ముందుగానే బైబిల్లో వ్రాయించాడు. నిజమే కదా ప్రియులారా, విమానం ఎక్కిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ప్రయాణిస్తామని, ఒకవేళ ఏదైనా ఆపద వస్తే పారాషూట్స్ ద్వారా లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా తప్పించుకుంటామని భావించే ఉంటారు. వాస్తవానికి మనలో చాలామంది బస్సులో ప్రయాణించడం కన్నా, ట్రైన్లో ప్రయాణించడం కన్నా విమాన ప్రయాణమే చేయాలని ఎంతో ఆశిస్తూ ఉంటారు. ఎందుకంటే విమానంలో ప్రయాణిస్తే అసలు కుదుపులే ఉండవని, వెళ్తున్నట్టే తెలియదని, కాబట్టి నెమ్మదిగా సుఖంగా భయం లేకుండా వెళ్ళొచ్చని భావిస్తారు. కానీ దేవుడు చెప్పిన విధముగానే ఎట్టి రీతిగా అయితే ఒక గర్భిణీ స్త్రీకి నొప్పులు, ప్రసవ వేదన ఎప్పుడు వస్తాయో తెలియదో, అలానే వారికి కూడా అనుకోకుండా ఆకస్మికముగా ఉన్న సమయంలో విమానంలో ఉన్నామని గొప్పగా చెప్పుకోవడానికి వీడియో తీస్తున్న తరుణంలో నాశనము తటస్థించిందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు చెప్పిన ప్రకారముగానే ఆ నాశనం నుంచి ఎవరూ తప్పించుకోలేదు. దేవుని కృపను బట్టి రమేష్ అనే వ్యక్తి ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగాడు. కానీ అతని జీవితంలో మరణం రాక తప్పదు. కానీ దేవుడు తనకిచ్చిన అవకాశాన్ని, ఆయుష్కాలాన్ని ఉపయోగించుకుంటే అతడు 2వ మరణం పొందకుండా తప్పించుకోగలడు. ప్రియులారా, మన దగ్గర కాదు కదా, వేరే ఊరిలో జరిగిందని చులకనగా తీసుకోకండి. ఎందుకంటే మన ఇంటి దగ్గరలో, పట్టణంలో కూడా రోజు విమానాలు, బస్సులు, అలానే లారీలు ఎన్నో చూస్తుంటాం. కానీ వాటన్నిటి నుండి మనకు ఎటువంటి ప్రమాదం, హాని రావడం లేదు అంటే దానికి కేవలం మన దేవుడే కారణం. మన మీద ఆయనకున్న ప్రేమ, మన పట్ల ఆయన ఉంచిన కాపుదలే దానికి కారణం. దేవునికి మన మీద ఉన్న ప్రేమని చిన్నచూపు చూడకుండా ఆయన మనల్ని కాపాడుతున్న విధానాన్ని గ్రహించి ఎల్లప్పుడూ ఆయనలో అంటుకట్టబడి ఉండి ఆయనను ప్రేమిస్తే దేవుడు ప్రతి ఆపద నుండి, హాని నుండి మనల్ని తప్పిస్తానని సెలవిస్తున్నాడు. కాబట్టి జరిగిన సంఘటనను మనం హృదయంలో ఉంచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మరణించిన వారి కుటుంబాల క్షేమము కొరకు, ఓదార్పు కొరకు ప్రార్థిద్దాం. ఆమేన్.